అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి నవంబర్ 9వ తారీఖున కోటి సోమవారాల వ్రతం అనేది జరుపుకుంటున్నారు. అసలు కార్తీక మాసంలో కోటి సోమవారాల వ్రతం అనేది శనివారం నాడు ఎందుకు జరుపుకుంటున్నారు? సో, వీటన్నిటి గురించి మనతో పాటుగా వివరణ ఇవ్వడానికి సన్నిధానం లక్ష్మి గారున్నారు. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ లక్ష్మి. అమ్మ నాకు మీరు చెప్పగానే చిన్న డౌట్ వచ్చింది. శనివారం రోజున కోటి సోమవారాల వ్రతం అనేది జరుపుకుంటున్నారు అనేది. అసలు ఎందుకు కోటి సోమవారాల వ్రతం అనేది జరుపుకోవాలి? దాని విశిష్టత ఏంటి అనేది మన వాళ్ళకి ఒకసారి తప్పకుండా. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కోటి సోమవారాలు అంటే నీవు ఇందాక నాతో కూడా అన్నావు, ఏంటమ్మా శనివారం నాడు సోమవారం వ్రతం ఏమిటి, సోమవారం ఇవాళ శనివారం వచ్చిందా అని రకరకాలుగా అడుగుతున్నారు. ఏమిటి అని అంటే, కార్తీక మాసంలో వచ్చేటటువంటి నక్షత్రాలు బట్టి అనమాట. అంటే శ్రవణ నక్షత్రం ఏ రోజు ఉంటే అది వారంతో సంబంధం లేదు. ఇక్కడ మనకి నక్షత్రం ప్రాధాన్యత అనమాట. ఈ శనివారం రోజున ఈసారి శ్రవణ నక్షత్రం వచ్చింది. అందుకని ఏ రోజైతే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజును మనము కోటి సోమవార వ్రతము అనేటటువంటిది చేసుకుంటాము. అంటే ఈ వ్రతము అంటే అర్థం ఏమిటంటే నియమము అని అర్థము. అంటే మనం చేసేటటువంటి పూజ కానీ దానం కానీ ఏదైనా కానీ నిబద్ధతతో నియమంతో చేయాలి అని. అంటే ఇవాళ ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక్క దీపం వెలిగించాము, ఒక్క దీపారాధన వెలిగించటం వల్ల కోటి దీపాలు వెలిగించినటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఒక్క రోజు కనుక ఉపవాసం ఉంటే అన్ని రోజులు కోటి రోజులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. లేదంటే నేను ₹1 దానం ఇచ్చాను, నాకు ₹1,00,00,000 దానం ఇచ్చిన ఫలితం వస్తుంది. అంటే ఏదైనా కానీ కోటితో సమానము. అంటే కోటి అంటే ఇక్కడ కోటి అంటే 1 crore అని అర్థం కాదు, అనంతమైనటువంటి ఫలప్రదము అని దీని యొక్క అర్థం. దాన్ని మనం గ్రహించాలి. మనం ఇంటూ అని వేసేసి లెక్క వేసేస్తాం మనం మానవ సహజంగా. అంటే అనంత ఫలప్రదమైనటువంటి రోజు ఈ రోజును మనము జార విడుచుకోకుండా చక్కగా ఆ దైవ కార్యక్రమాల్లో మనం నిమగ్నం అవ్వాలి. ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా చాలా మంచిది. అందున చూడండి, ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజున, ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఈ మాసంలో వారంతో సంబంధం లేకుండా దాన్ని కోటి సోమవారాల వ్రతం అని అన్నామనుకున్నాం కదా. మరి అటువంటిది విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది ఈ శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం అందులో శనివారం రోజు వచ్చింది. శనివారం రోజు రావటం అంటే ఇంకా చాలా విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారికి ప్రీతికరమైనటువంటివి ఏం చేయాలి అంటే, మనము వెంకటేశ్వర దీపారాధనని బియ్యపిండితో దీపారాధన చేస్తాను చూసారా, అటువంటి దీపాన్ని గనక పెడితే కూడాను మనకి పుణ్యప్రదము. ఎలాంటి దీపం? దాంట్లో వేసేటటువంటిది ఆవు నెయ్యిని వేసి అటువంటి దీపారాధన చేయటం ఉత్తమ ఫలితం ఇస్తుంది. ఉదయం విష్ణువు ఆరాధన, సాయం సంధ్య వేళలో ఈశ్వర ఆరాధన ఈ రోజున చేయటం అనంత ఫలప్రదము. ఈ రోజున కోటి సోమవారాల వ్రతం అంటే ఇది. ఈ రోజున మనం ఏదైనా చేయొచ్చమ్మా, మన శక్తానుసారము. వస్త్రదానం చేయొచ్చు, లేదంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే అంటే ధనం దానం చేయొచ్చు, లేదంటే నాకు ఇంకా శక్తి ఉంది అని అంటే ఏదైనా సరే బంగారం దానం ఇవ్వండి, వెండి దానం ఇవ్వండి. ఏది దానం ఇచ్చినా కూడా అనంత ఫలప్రదమైనటువంటిది ఈ రోజున. ఇది కోటి సోమవారాల వ్రతం. అంటే ఈ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి పూర్వమే మనము స్నానాది కృత్యాలు చేసుకొని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన పూజ అవన్నీ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఆ తర్వాత మరల ఇంటికి వచ్చి మనం రోజంతా గనక ఉపవాసం చేసి ఆ తర్వాత సాయంత్రం సంధ్యవేళలో ఈశ్వర ఆరాధన చేసుకొని కుదిరితే ఈశ్వరుడికి లింగార్చన చేయటం. అంటే మృతికాలింగం అంటాం కదా మనం, అట్లా కుదిరితే ఏకాదశం లేకపోతే ఏకవారం అలా శక్తానుసారం పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్తారు. మనం ఏది ఇచ్చినా సరే ఆయనకి ఏమక్కర్లేదు. అభిషేక ప్రియో ఈశ్వర అంటారు. ఒక్క దోసెడితో నీళ్లు వేసి హరహరా హరహరా అన్నా ఆయన సంతోషుడైపోతాడు అన్నమాట. అందుకని ఈ రోజున మనం ఏది చేసినా కూడా అత్యంతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలప్రదమైనటువంటి రోజు ఈ కోటి సోమవారాల వ్రతం. ఈసారి మనకి నవంబర్ 9వ తేదీ శనివారంతో రావటం. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అనేటటువంటిది విష్ణు ప్రీతికరమైనది. కలో వెంకటేశ అన్నారు. అందులో కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి
జన్మ నక్షత్రం కాబట్టి ఆ స్వామివారి నక్షత్రం రోజున మనం ఈ విధంగా చేయటం అనేది చాలా చాలా విశేషం. ఇక్కడ మనం ఒకటి లౌకికంగా పట్టుకోవాలమ్మా. కొంతమంది దగ్గర మనం చూస్తూ ఉంటాం, అంటే శివకేశవులకు అభేదం అని చెప్తాం మనం, చెప్తూ ఉంటాం. కానీ మీరు వైష్ణవులు, మీరు స్మార్తులు అని అంటూ ఉంటారు కొంత లోకల్లో కొంతమంది, అందరూ అని నేను అన్ను, కొందరి దగ్గర వింటూ ఉంటాము. అయితే ఇక్కడ శివకేశవులకు అభేదం చూడండి. మరి ఏదైతే కార్తీక మాసం ఉందో ఆ కార్తీక మాసం అంతా కూడాను శివప్రీతికరమైనటువంటి మాసం కదా. మరి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు, విష్ణువుతో సమానమైనటువంటి దైవము లేదు, వేదంతో సమానమైనటువంటి శాస్త్రము లేదు, గంగతో సమానమైనటువంటి జలము లేదు అని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మరి అటువంటి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రాన్ని చేస్తే కనుక, అంటే విష్ణువు సంబంధమైన నక్షత్రంతో కూడినటువంటి దాన్ని మనం కనుక ఏ పూజ చేసినా కానీ, ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అత్యంత ఫలప్రదము. అంటే ఇక్కడ శివకేశవులకు అభేదం, అంటే భేదము లేదు అని చెప్పబడింది. దాన్ని మనం గ్రహించాలి. అంతేగాని మీరు స్మార్తులు, మీరు వైష్ణవులు వీటిలన్నిటిని పట్టుకోకూడదు మనం అని నా అభిప్రాయం అమ్మ. అది నీకు ఇప్పుడు అర్థమైందా? కోటి సోమవారాలు ఏంటమ్మా శనివారం రోజు వచ్చింది, సోమవారం అంటావు ఏంటమ్మా అని అక్కడి నుంచి నువ్వు నన్ను అడుగుతున్నావు. అంటే కార్తీక సోమవారం అంటే మనం సోమవారం రోజునే జరుపుకుంటాం, కానీ కోటి సోమవారాలు అని చెప్పుకుంటూ శనివారం రోజున ఎందుకు చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. కాబట్టి సో మా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఆ రోజు ఏం చేసినా సరే అనంతం అంట. సో మీరు ఏది దానం ఇచ్చినా దానికి అనుకూలంగా మనకి చాలా ఎక్కువగా వస్తుందట. సో ఆ రోజు మనం ఏమేం దానాలు ఇవ్వాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది సన్నిధానం లక్ష్మి గారి మాటల్లో విన్నాము. ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మా.